నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ SR9 టీవీ తెలుగు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. షిరిడి సాయినాథుడు ఎవరు? బాబా గారు ఎవరు? ఆయన గురువా, దైవమా, ఆయన హిందువా, ముస్లిమా అనే దాని గురించి ఒక్కొక్క వీడియో చేసుకుంటూ వస్తాను. నా ఇష్టదైవం సద్గురు సాయినాథుడు. ఆయన గురించి కూడా చెప్పాలనే కోరికతో మీ ముందుకు వస్తున్నాను. ఎవరైతే బాబా గారు అంటే ఇష్టం ఉందో వారు కామెంట్స్ కూడా రాయండి. నేను చెప్పిన దాని మీద కామెంట్స్ కూడా మీకు తెలియజేయండి. సాయినాథుడు ఎవరు అని మనం ఒక నిర్ణయానికి రావాలంటే మొత్తం బాబా యొక్క చరిత్రను విశ్లేషణ చేసినట్టయితే పూర్తిగా తెలుస్తుంది. లేదా అందులో జరిగినటువంటి బాబా చరిత్రలో ఉన్నటువంటి బాబా గారు చెప్పినటువంటి విషయాలను ఉన్నట్టుగా రచించినటువంటి వారు రచయిత హేమాద్రి పంత్. ఆయన రాసినటువంటి ఆ చరిత్రలోంచి ఆధారంగా తీసుకుని మా గురువు గారు ఇక్రాల భరద్వాజ మాస్టర్ గారు కొన్ని సంవత్సరాల పాటు పరిశోధన చేసి ఆయన ఒక గ్రంథాన్ని రాశారు. అది సాయి లీలామృతం. ఆ రెండు గ్రంథాల్లోనూ కొన్ని విషయాలను తీసుకుని మీకు విశ్లేషణ చేస్తుంటాను. మొట్టమొదటగా సాయినాథుడు ప్రకటమైంది వేప చెట్టు కింద 16 సంవత్సరాల బాలుడిగా. 16 సంవత్సరాల బాలుడిగా వేప చెట్టు కింద ప్రకటమయ్యారు అంతే. అంతే తప్ప ఆయన ఏ గ్రామం నుంచి వచ్చారు, ఏ గ్రామంలో జన్మించారు, ఆయన తల్లిదండ్రులు ఎవరు ఏమిటనేది ఎప్పుడు ఎక్కడ ఎవరితోనూ బాబా గారు చెప్పలేదు చరిత్రను ఆధారంగా. కానీ దాసగను మహారాజు తను బాబా గురించి ప్రచారం చేస్తున్నప్పుడు పలానా గ్రామంలో పుట్టారని ఆయన ఒక హరికథ ద్వారా ప్రచారం చేసేవారు. అందువల్ల ఆయన పత్రి గ్రామంలో జన్మించారని అందరూ విశ్వసిస్తారు, నమ్ముతారు. కానీ బాబా గారు ఎప్పుడు అలా ఎక్కడ చెప్పలేదు. దాసగను అడిగినప్పుడు నేను బాబా గారు నాకు ఎప్పుడు ఏమీ చెప్పలేదు, ఈ హరికథ చెప్పడానికి ఇంట్రెస్టింగ్గా ఉంటుందని అలా నేను చెప్పానని దాసగను చెప్పినట్టుగా చరిత్రలో ఉంటుంది. అంతే తప్ప బాబా గారు ఎప్పుడూ చెప్పలేదు. ఆయన జన్మదినము అన్నది ఏమి లేదు. ఆయన పుట్టిన తేదీ అని కొంతమంది చేస్తూ ఉంటారు. బాబా గారికి పుట్టిన తేదీ లేదు. ఆ పుట్టిన తేదీ లేదు అని చెప్పడానికి ఆ ఎగ్జాంపుల్ చెప్పాను. మరి ఎలా వచ్చారు ఆయన? అది బాబా గారికే తెలియాలి. భగవంతుడు ఏ రూపంలో అయినా ప్రకటమవుతారు, ఎలాగైనా ప్రకటమవుతారు. వామన రూపంలో రాలేదా? నరసింహస్వామి స్వరూపంలో భగవంతుడు రాలేదా? అలాగే భగవంతుడికి సాధ్యాసాధ్యాలతో సంబంధం లేదు. మనం మానవులం కాబట్టి మనకు జన్మ ఉంటుంది, కానీ భగవంతుడికి ఎప్పుడు ఉండదు. పుట్టుక లేనివాడు, మరణం లేనివాడు భగవంతుడు. అది మన యొక్క విశ్వాసము, నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది. ఎవరైనా వితర్కాలు వితండవాదన చేస్తే దానికి సమాధానం మనం చెప్పలేము, చూపించలేము, నిరూపించలేము. ఎక్కడి నుంచి తీసుకొచ్చి చూపిస్తాము? భగవంతుడు ఉన్నాడా అని ప్రశ్నించారనుకోండి, మనం నమ్ముతాం కాబట్టి ఉన్నాడంటాం. నమ్మన్నవాడైతే ఎక్కడున్నాడో, ఎలా ఉన్నాడంటే మనమేం చూపిస్తాం? మనకు మన పూర్వీకులు పరిచయం చేసినటువంటి పటాలను, విగ్రహాలను, రూపాలను చూపించి ఈయన మా దేవుడయ్యా, మా దేవుడు ఇలా ఉంటాడు అని చూపించగలమే తప్ప ఆ భగవంతుడిని మనం నిజస్వరూపాన్ని తీసుకొచ్చి చూపించలేము. దాని గురించి మళ్ళీ ఇంకొక సబ్జెక్ట్లో చెప్తాను. బాబా గారు 16 సంవత్సరాల బాలుడిగా ప్రకటమయ్యారు వేప చెట్టు కింద. అదే గురుస్థానం అని ఇప్పుడు మనం అక్కడ ఆ గురుస్థానాన్ని పూజిస్తున్నాము. ఆ గురుస్థానం చుట్టూరు భక్తితో ప్రదక్షిణలు చేస్తున్నాము. ఇంకా ఏమన్నారు? ఆ గురుస్థానం కింద తన గురువు గారిని 12 సంవత్సరాలు సేవించారంట బాబా గారు. ఆకలి దప్పులు మరిచిపోయి, నిద్రాహాలు మరిచిపోయి ఆయన సేవ చేసేవారట. ఆయన సేవలోనే తరించాను, అందువల్ల గురువుగారు నా మీద గురుభక్తికి మెచ్చి నాకు ఈ స్థితిని అనుగ్రహించారని చెప్పారు ఆయన ఏమన్నారు? ఇంకా ఆయన తన గుండె గీయించి 2 పైసలు దక్షిణ అడిగారు. అదే శ్రద్ధ, సబూరి, ఆ 2 నేను సమర్పించాను, నాకు ఈ స్థితిని అనుగ్రహించారు, అందువల్ల నేను అని చెప్పారు ఆయన. అంతే తప్ప ఇంక వేరేది ఏం లేదు. అయితే మరి గురువుని నేను సేవించాను అని ఎందుకు చెప్తున్నారంటే, గురువుని సేవించటము ప్రతి మనిషికి, ప్రతి మానవుడికి తప్పనిసరి. ఆ గురు సంప్రదాయాన్ని ఆయన కొనసాగించడానికే అలా చెప్పు ఉండవచ్చు బాబా గారు. నిజంగా అక్కడ గృహం తవ్వినప్పుడు ఆ భూగృహంలో దీపాలు వెలుగుతూ ఉన్నాయి, పూజా ద్రవ్యాలు ఉన్నాయి. అది యథార్థము, సత్యమని బాబాగారు వెంటనే అది
మూసివేయమన్నారు, మూసివేయటం జరిగింది. మరి శ్రీరాముడు విశ్వామిత్ర మహర్షిని గురువుగా స్వీకరించిన తర్వాత ఆయన ప్రసాదించినటువంటి శస్త్రాస్త్రాలతోనే ఆయన రావణాసురుడితో యుద్ధం చేశాడు శ్రీరాముడు. అలాగే శ్రీకృష్ణ పరమాత్మ సాందీపని మహర్షిని గురువుగా స్వీకరించి మనకు మళ్ళీ శ్రీకృష్ణుడు ఏమంటాడు, ఆయనే జగద్గురువుని, నేనే జగద్గురువుని అంటాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఆయన ఈ సృష్టికి జగద్గురువు అయినప్పుడు మళ్ళీ ఇంకో గురువుని ఆశ్రయించడం ఏంటి, సాందీపని మహర్షిని ఆశ్రయించడం ఏంటి అంటే గురువు సంప్రదాయము, గురువు యొక్క ప్రాముఖ్యత, విశిష్టని మనకి చెప్పడానికి. వారు నిజానికి గురువుని సేవించవలసిన, ఆశ్రయించవలసిన అవసరము శ్రీరాముడు కానీ శ్రీకృష్ణ పరమాత్మ కానీ లేదు. కానీ మనకి మిడిమిడి జ్ఞానం కలిగిన మనకు గురువు యొక్క విశిష్టత, ప్రాముఖ్యతని చెప్పటానికి గురువుని ఆశ్రయించారు, గురువుని సేవించారు అవతార పురుషులైనప్పుడు. కానీ దత్తాత్రేయుల వారు కూడా చెప్పారు, 24 గురువులను నేను ఆశ్రయించాను, ఆ 24 గురువుల నుండి జ్ఞానాన్ని సంపాదించానని సాక్షాత్తు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల స్వరూపము అవతారమైనటువంటి దత్తాత్రేయుల వారే మనకి చెప్పారు. అంటే గురు సంప్రదాయం అనేది హైందవ సంప్రదాయంలో, మన హిందూ సంప్రదాయంలో అనాదిగా వస్తున్నటువంటి సత్సంప్రదాయము. ఈ సత్సంప్రదాయాన్ని కొనసాగింపగానే ఆ దేవదేవుడు సద్గురు స్వరూపమైనటువంటి షిరిడి సాయినాథుడి రూపంలో 16 సంవత్సరాల బాలుడుగా షిరిడి అనే చిన్న మారుమూల కుగ్రామంలో ప్రకటమయ్యారు సాయినాథుడి రూపంలో, గురువు సంప్రదాయాన్ని మనకి ప్రసాదించడానికి, అనుగ్రహించడానికి. ఎందుకంటే ఈ కలియుగంలో నిజమైనటువంటి గురువు, సద్గురువు లభించడము మానవ జాతికి, మానవులకు సాధ్యం కాదు. గురువుల రూపంలో అనేక మోసాలు ఎన్నో జరుగుతూ ఉంటాయి. ఎవరు గురువో ఎవరు సద్గురువో తెలుసుకునే జ్ఞానము కానీ తెలివితేటలు కానీ లేని మానవులను అనుగ్రహించడానికి ఆ దేవదేవుడే, ఆ భగవంతుడే సద్గురు సాయినాథుడి రూపంలో అవతరించారు. ఆయన అవతార కార్యక్రమాన్ని షిరిడి నుంచి కొనసాగించారు. షిరిడినే తన అవతార కార్యక్రమానికి ముఖ్య పట్టణంగా ఎంచుకున్నారు ఆయన. మరి ఆ రోజుల్లో టీవీలు లేవు, పేపర్లు లేవు, ఏమీ లేవు. అప్పుడున్నటువంటి భారతీయులంతా నిరక్షరాస్యులు. అయినా ఆయన విశ్వవ్యాప్తం ఎలా అయ్యారు, ఎవరు ఆయన గురించి ప్రచారం చేశారు? సూర్యుడి గురించి ఎవరైనా చెప్పాలా, సూర్యుడి గురించి ఎవరైనా చూడాలా, చూపించాలంటే ఎక్కడున్నా కనిపిస్తుంది, ఎక్కడున్నా ఆయన వెలుతురు వస్తుంది. అలాగే భగవంతుడి గురించి ప్రచారం చేయవలసినటువంటి అవసరం కానీ ఆవశ్యకత కానీ ఉండదు. అందుకని బాబా గారు ఏమన్నారు, ఎవరిని నా భక్తులను మీరు చేయలేరు, ఎవరిని ఎప్పుడు ఎలా తన దగ్గరికి రప్పించుకోవాలో, ఎవరిని ఎలా అనుగ్రహించాలో అంతా ఆయన ఇష్ట ప్రకారంగానే జరుగుతుందని సద్గురు సాయినాథుడు తన బోధనల ద్వారా తెలియజేస్తున్నారు. అంటే మనం ఎవరిని బాబా భక్తులుగా మార్చలేము. బాబా భక్తుడిగా ఒకరు మారాలంటే బాబా యొక్క అనుగ్రహం ఉండాలి. అందుకని నా ఆజ్ఞ లేక ఆకు కూడా కదలదని చెప్పారు సద్గురు సాయినాథుడు. ఆయన ఆజ్ఞ లేందే, ఆయన పిలుపు లేందే మన షిరిడి వెళ్ళలేమని బాబా గారు చెప్పారు. కానీ ఇంకేమన్నారంటే, నేను ఎప్పుడూ నా భక్తులను షిరిడీకి రమ్మని పిలుస్తూనే ఉంటాను, మీరే రావడానికి సిద్ధంగా ఉండరు అని బాబాగారే చెప్పారు. ఏదో ఒక కారణంతో, ఏదో ఒక మిసతో మీ అందరినీ నా దగ్గరికి రప్పించుకుంటాను. అంటే నా దగ్గరికి రప్పించుకుంటానంటే షిరిడి అని కాదు, ఆయన చెంతకు, ఆయన పాదాలను ఆశ్రయించడానికి, ఆయన గురువుగా దైవంగా విశ్వసించేటట్లుగా చేయటానికి ఆయనే తను మార్చుకుంటారు మన అందరినీ. 16 సంవత్సరాల పాటు ప్రకటమై, అయితే సద్గురు సాయినాథుడు వేప చెట్టు కింద ప్రకటమైనప్పుడు ఎప్పుడూ ఎవరితోనూ మాట్లాడలేదు, ఎవరిని భిక్షాటనము చేయలేదు. సద్గురు సాయినాథుడు నిరంతరము తపస్థితిలో ఉండేవారు, ధ్యాన స్థితిలో ఉండేవారు. అంటే రాత్రి పగలు అన్న భేదము లేకుండా నిరంతరము ధ్యాన స్థితిలోనే ఉండేవారు, ఎవరితోనూ మాట్లాడేవారు కాదు. మరి ఎవరైనా పట్టుకొచ్చి ఇస్తేనే ప్రసాదంగా స్వీకరించేవారు. మరి ఎవరితోనూ మాట్లాడినప్పుడు, ఎవరిని చూడనప్పుడు ఆయన దైవంగా, గురువుగా మరి ఎలా విశ్వవ్యాప్తమయ్యారు? ఎప్పుడు ఆయన మాట్లాడారు, ఎవరితో మాట్లాడారు సాయినాథుడు? అంటే ఎప్పుడైతే బాబా గారు 16 సంవత్సరాల బాలుడిగా వేప చెట్టు దగ్గర ప్రకటమయ్యారో, ఆయన మొట్టమొదటిగా చూసి గుర్తించిన వారు మహల్సాపతి. ఆయన మొట్టమొదటి దర్శనంతోనే ఆయన సాక్షాత్తు భగవంతుని యొక్క అవతారమని, బాబాని, బాలుడు రూపంలో ఉన్నటువంటి బాబాను గుర్తించిన వాడు మహల్సాపతి. తన మిత్రులకు చెప్పాడు, జోగికి, అప్పా పాటిల్కి చెప్పాడు. చెప్పిన తర్వాత వారు కూడా బాబాని సేవించేవారు. తను ఏ జన్మలోనో చేసుకున్న పూర్వపుణ్య ఫలితంగా
ఈ సద్గురు సాయినాథుడి రూపంలో ఉన్నటువంటి ఆ బాలుడిని నేను చూసి నా జన్మ తరించిపోయిందని ఉన్నాడు. ఆ రోజు నుంచి బాబాను తన ఇష్టదైవంగా పూజించుతుండేవారు. తర్వాత మన అప్పా పాటిల్ తన భార్యకు బాబా గారిని చూసిన తర్వాత తన భార్య అనేటువంటి బయాజీమాయికి చెప్పాడు. ఈ బయాజీమాయి వెంటనే బాబా దగ్గరకు వచ్చి చూసి, ఆహా, ఏమి నా అదృష్టము, సాక్షాత్ భగవంతుడే నన్ను అనుగ్రహించడానికి మానవ రూపంలో, ఈ బాలుడి రూపంలో ఈ వేప చెట్టు కింద ప్రకటమయ్యాడు కదా అని భక్తితో ఆయనను మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా ప్రేమించింది, నమస్కరించింది. అలాగే నమస్కరిస్తూ తన మనసులో ఏమనుకుంది, ఈయన నా సోదరుడు అనుకుంది. వెంటనే ఎవరితోనూ మాట్లాడినటువంటి వారు నిరంతరము ధ్యాన స్థితిలో ఉన్నటువంటి సాయినాథుడు లేచి నుంచున్నాడు. బయాజీమాయి వచ్చినప్పుడు బాబా గారు లేచి నుంచున్నారు. సోదరి అని పిలిచారు సాయినాథ్. ఈమె మనసులో ఏ భావం కలిగిందో ఆ భావాన్ని, ఆమె సోదరుడు అనుకున్నది కదా, వెంటనే ఈమె నా సోదరి అని పిలిచారు. అక్కడి నుంచి తన అవతార కార్యక్రమానికి మొట్టమొదటిగా మాట్లాడింది బయాజీమాయితో. ఆ తల్లి ఇంకా ఏమనుకున్నదంటే, ఈ రోజు నుంచి తన ఇంట్లో ఏ పదార్థం వండుకున్నా మొట్టమొదటిగా తీసుకొచ్చి బాబాకు నైవేద్యంగా పెట్టిన తర్వాతే ప్రతిరోజు పూజించేది. అంటే ఇంటిలో భోజనం చేయడానికి రొట్టెలు వండుకుంటే ఆ రొట్టెలు తీసుకొచ్చి బాబా గారికి నైవేద్యంగా సమర్పించిన తర్వాతే ఆహారంగా స్వీకరించేది. తర్వాత అయితే మరి నిజంగా ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు మరి అందరూ గురువుగా దైవంగా ఎలా గుర్తించారయ్యా అంటే, ఆ గ్రామంలో ఉన్నటువంటి వారు ఒక బాలుడు వేప చెట్టు కింద ప్రకటమై ధ్యాన స్థితిలో ఉన్నారు కదా, ఆయన సామాన్యమైనటువంటి మానవుడు బాలుడు కాదు, ఆయన పరమాత్ముడై ఉంటాడు, చాలా గొప్ప అవధూత అయి ఉంటారు అని విశ్వాసంతో ఉండేవారు. వచ్చి ఆయనకు ఒక నమస్కారం పెట్టుకుంటూ వెళ్తూ ఉండేవారు. అయితే ఎవరికైనా సమస్య ఉన్నప్పుడు ఏదన్నా అప్పుడందరూ నిరక్షరాస్యులు, వ్యవసాయ కూలీలు, వ్యవసాయ మీదే ఆధారపడి జీవించేవారు. ఏదైనా సమస్య ఉన్నప్పుడు ఒక వ్యక్తి, ఎవరైనా గ్రామస్తుడు ఆ సమస్య నుంచి తను బయటపడటం కానీ, ఆ సమస్య తీరటం కానీ ఇంకా జరగదు, ఆ కష్టాన్ని, ఆ సమస్యను, బాధను అనుభవించాలి అనుకునేవారు. కానీ వెళుతూ ఆ కష్టమైన పనిని చేయడానికి వెళ్తున్నప్పుడు వెళుతూ ఆ మార్గంలో ఉన్నటువంటి ఈ తపస్సు స్థితిలో ఉన్నటువంటి బాబా గారిని, ఈ బాలుడిని చూసి ఒక్కసారి నమస్కారం చేసి వెళ్ళేవారు. అక్కడ ఎంతో క్లిష్టమైనటువంటి పని, ఆ కష్టమైన పని ఈయనకి ఎప్పుడైతే నమస్కారం చేసి వెళ్ళారో ఆ పని వెంటనే సులువుగా అయిపోయేది. అప్పుడు వాళ్ళు గుర్తించేవారు, అరే, నేను ఆ బాలుడికి నమస్కారం చేశాను కదా, అందువల్ల నాకు ఈ కష్టమైన పని, ఈ సమస్యను నుంచి ఆయనే అనుగ్రహించాడు అనే నమ్మకాన్ని కలిగించేవారు సాయినాథ్. అలా అందరికీ, ఒక్కరు కాదు, ఆ గ్రామంలో ఉన్న ప్రజలంతా ఆ అనుభవాలను పొందారు. ఏ సమస్య ఉన్నా, ఇంట్లో ఉన్నటువంటి సమస్యలను ఆయన చెప్పుకుంటే అయిపోయేది. ఆయనతో మాట్లాడకపోయినా సరే మనసుతో చెప్పుకుంటే అయిపోయేవి. ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఉన్నప్పుడు ఆయనకు వచ్చి ఒక నమస్కారం చేయగానే ఆరోగ్యము ప్రసాదించేవారు సాయినాథ్. తద్వారా ఆయనను దైవస్వరూపంగా, అవధూతగా గుర్తించి ఆయన ధ్యాన స్థితిలో ఉన్నా సరే అలా పూజించేవారు. మన బయాజీమాయితో మాట్లాడిన కాడి నుంచి మాట్లాడేవారు, కానీ ఎవరిని భిక్షాటన అడగలేదు. ఎవరైనా పట్టుకొచ్చి అక్కడ పెడితేనే తినేవారు బాబా గారు, ఎవరిని అడిగేవారు కాదు సాయినాథుడు. ఇది తర్వాత వచ్చే వీడియోలో మళ్ళీ పార్ట్ 2గా చెప్తాను. ఇది పార్ట్ 1 బాబా గురించి చెప్తాను. ఎవరైనా సరే బాబాని విశ్వాసంతోనూ నమ్మకంతోనూ పూజించండి. ఆయన హిందువా ముస్లిమా అన్న దానికంటే, మీరు సమస్యలో ఉన్నప్పుడు, మీరు బాధలో ఉన్నప్పుడు, మీరు కష్టంలో ఉన్నప్పుడు, ఎవరికీ చెప్పుకోలేని సమస్య ఉన్నప్పుడు బాబాకు మనస్ఫూర్తిగా మీ ఇంట్లో చిన్న పటం పెట్టుకుని మనస్ఫూర్తిగా చెప్పుకోండి. మీ సమస్య తీరితే, మీ బాధ తొలగితే, మీ కష్టం తీరితే, మీ కష్టాల నుంచి మీరు గట్టెక్కినప్పుడు బాబాను గురువుగా, దైవంగా, విశ్వాసంతో, నమ్మకంతో పూజించండి. తప్పకుండా మీ జీవితంలో ఖచ్చితంగా మార్పు వచ్చి తీరుతుంది. ఇది నా నమ్మకం కాదు, నా అనుభవం. బాబా భక్తుల యొక్క అనుభవం కూడా ఇది, నమ్మకం కూడా. మీరు కూడా ఉండండి. ఎవరైనా మీతో వచ్చి బాబాని ఎందుకు పూజిస్తున్నారు,
ఆయన ముస్లిం కదా, మన హిందువులం కదా, ఆయన ముస్లిం అయినటువంటి ఒక ఫకీరును మనమెందుకు పూజించాలి అని మీ దగ్గర విమర్శించినప్పుడు వారితో మీరు ఎప్పుడూ వాదన పెట్టుకోకండి. ఒక నమస్కారం పెట్టండి. మీకు ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా ఆయన గురించి తెలుసుకోవాలనే తపన మీలో ఉంటే షిరిడీ వెళ్ళండి. ఒక్కసారి బాబా గారిని చూసి నిర్ణయం తీసుకోండి. అప్పుడు మీకు ఏదైనా అనుభవాన్ని ప్రసాదిస్తే అప్పుడు మీకు బాబా గారు ఎవరో మీకే తెలుస్తుంది. బాబా చరిత్రను చదవండి. చరిత్రను తెలుసుకోవాలనే తపనతో చదవండి. కానీ ఈయన గురువా ముస్లిమా అన్న ముస్లిమే కదా అన్న భావంతో చదివితే ఆ భావమే వస్తుంది. బాబా గారు చెప్పిందంతా యద్భావం తద్భవతి. ఏ భావంతో మీరు ఏ పని చేస్తారో ఆ ఫలితమే మీరు పొందగలుగుతారు. కాబట్టి ఆయన గురువా దైవం అన్న తెలుసుకోవాలనే తపనతో చరిత్ర చదివితే ఆయన ఎవరో మీకు తప్పకుండా తెలియజేస్తారు. వచ్చే వీడియోలో మరిన్ని విశేషాలతో కంటిన్యూగా బాబా గురించి చెప్తూ వస్తాను. విశ్లేషణ చేస్తూ ఉంటాను. బాబా చరిత్రను విశ్లేషణ చేస్తూ ఉంటాను. అందరికీ అర్థమైతే కామెంట్ రూపంలో రాయండి. ఎటువంటి కామెంట్ రాసినా అంతా సద్గురు సాయినాథ్ యొక్క ప్రసాదితమే. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. జై సద్గురు సాయినాథాయ నమః.